అమరావతి రాజధాని గ్రామాల్లో 900 కోట్లతో మౌలిక వసతులను ప్రభుత్వం చేపడుతోందని మంత్రి నారాయణ తెలిపారు. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో కలిసి ఐనవోల్లో ఆయన పర్యటించారు. గ్రామ సభలో పాల్గొని రాజధాని గ్రామాల అభివృద్ధిపై గ్రామస్తుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. గ్రామస్తులు అడుగుతున్న పలు అభివృద్ధి పనులు నిర్దేశిత గడువులో పూర్తి చేసేలా హామీ ఇచ్చామని మంత్రి నారాయణ చెప్పారు. 6 నెలల్లోగా అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ఇప్పుడు విలేజ్లో 29 గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయడానికి దాదాపు 900 కోట్లతో ఎస్టిమేషన్ వేశారు. దానికి సంబంధించిన డిపిఆర్ డిజైన్లు మొత్తం ఇస్తే శాసనసభ్యులు శ్రావణ్ గారికి ఇవ్వడం జరిగింది. వారు కొన్ని చూసి సజెషన్లు కూడా చేశారు. అయినప్పటికీ మళ్ళా గ్రామాల్లో విజిట్ చేసి వాళ్ళు ఏదైనా సజెషన్స్ ఇస్తే అవి కూడా తీసుకుని మార్పులు చేర్పులు చేస్తామని ఉద్దేశం మీటింగ్ పెట్టాం. ఏదైతే డిజైన్ చేసాం ఆ డిజైన్లు ఎవరు కూడా యాక్చువల్గా అబ్జెక్షన్ ఏం పెట్టలేదు. అవన్నీ చేయమన్నారు, పర్ఫెక్ట్గా చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఇవన్నీ కూడా వర్షాకాలం సీజన్ వచ్చే లోపల 6 నెలల లోపల పూర్తి చేస్తామని చెప్పాం. దాంతో మరికొన్ని రిప్రజెంటేషన్ని శాసనసభ్యులకు వాళ్ళు ఇవ్వటం జరిగింది. అనేక సమస్యలు అంటే ఊరికి సంబంధించినవి చెప్పారు. వాటిలన్నిటి కూడా చేస్తామని యాక్చువల్గా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. అన్ని గ్రామాల వాళ్ళకి ఒకటే చెప్పేది, ప్రతి గ్రామానికి రెగ్యులర్గా వస్తాం. నేను శాసనసభ్యులు మిమ్మల్ని కలుస్తాం. ఏదైతే చట్ట ప్రకారం రూల్స్ ప్రకారం మనం చేసామో అవన్నీ ఖచ్చితంగా చేస్తాం. 2014-19లో మాట ఇచ్చాం. 100కి 100 రూపాయలు చేస్తూ